హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇక్కడ చూడండి, మార్నింగే ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసి ముందుగా హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేస్తున్నానండి. డ్రై హెయిర్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, అందుకని ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను. ఈ మధ్య హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుందండి. అసలు ఈ వేడికి కర్నూలులో చాలా వేడిగా, చాలా ఎండగా అయితే ఉంది. మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియో అండ్ మీ దగ్గర ఎలా ఉంది, మీ ఊర్లో ఎలా ఉంది ఎండలు అయితే నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా? ముందుగా హెయిర్కి ఆయిల్ పెట్టేసి టైట్గా జడేసుకుంటే ఇంకా ఆ తర్వాత పనులన్నీ చకచక చేసవచ్చు. అండ్ ఈరోజు డ్రెస్ కూడా కుట్టేది ఉన్నదండి. నేను బాడీ పార్ట్ పెట్టాను కదా, సో ఇంకా బాటమ్ అయితే కుట్టాలన్నమాట. దానికి అసలు నాకు నిన్న టైమే దొరకలేదు స్టిచ్ చేయడానికి. చాలా తొందరగా అయిపోతుందండి టైం అయితే. ఇంకా నిన్న పిల్లల పీటీఎం ఉంది అని అక్కడ వెళ్ళాను. వచ్చి మళ్ళీ వాటర్ వచ్చాయి, వాటర్ పట్టేసుకొని ఆ తర్వాత ఇంకా లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసేలోపు ఇంకా టైం అయితే అయిపోతుందన్నమాట. అందుకని ఇంకా నిన్న అయితే స్టిచ్ చేయలేదు. బట్ ఈరోజు అయితే డెఫినెట్ ఎలా అయినా స్టిచ్ చేసేయాలండి. దాన్ని స్టిచ్ చేస్తాను కానీ అవి సైడ్లకి దారాలన్నీ పోతాయండి. ఆ ఓవర్లాక్ మరీ చేయించుకురావడానికి వెళ్ళాలి. ఇంకా పాప డ్రెస్ కూడా ఉంది, ఇంకా అది కూడా చేయించలేదన్నమాట. నా డ్రెస్ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఆ తర్వాత ఓవర్లాక్ చేసి పెడతాను. అండ్ చెప్పాను కదా అదే వీడియోలో, నార్కలి 16 కలీస్ అయితే వస్తాయండి దానికి. బట్ ఓల్డ్ శారీ కదా, ఇంకా అన్నీ మనం స్టిచ్ వేసిన తర్వాత ఇంకా ఎక్కడ చీర మెత్తబడిపోతుందని టెన్షన్గా ఉందన్నమాట. చూస్తాను, 16 కలీస్ లేదంటే 8 కలీస్ పెట్టి స్టిచ్ చేసేస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి జడ వేసుకున్న తర్వాత బట్టలు కూడా వేసాను వాషింగ్ మిషన్లో. ఇంకా లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా లాస్ట్ నైట్ రైస్ చేశానండి, అదే ఉంది. ఎగ్ రైస్ అయితే చేసేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. అలాగే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా బట్టలు కూడా వేసాను, అవి కూడా పైన వేసి రావాలి. అసలు ఎండలు నిన్న 9 o'clock వెళ్ళామండి స్కూల్ దగ్గరికి. 9 o'clockకి ఇంకా ఫుల్ ఎండలు అనమాట. అందుకని ఇంకా స్కూటీ అయితే తీసుకెళ్ళలేదు, ఆటోలోనే వెళ్ళి వచ్చేసాము. ఇంకా స్కూటీలో వెళ్తే మాత్రం డెఫినెట్గా కళ్ళు తిరిగి వస్తాయి అన్నమాట, అంత ఎండలు ఉన్నాయండి. అందుకని ఇంకా ఆటోలో వెళ్ళి వచ్చేసాము. పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇంకా హెయిర్ చూడండి, నా జడ చూడండి ఎలా అయిపోయిందో. అసలుకి ఎంత హెయిర్ ఫాల్ అయిందంటే ఇంకా చెప్పకూడదు. ఎంత బాగుండే హెయిర్ మొత్తం ఇలా అయిపోయిందండి, సన్నగా అయిపోయిందనమాట. ఇంకేం చేస్తాము ఇంకా ఇక్కడ చూడండి, బట్టలు అయితే వేసేసానమాట మిషన్లో. చెప్పాను కదా చాలా దుమ్ము వస్తుందండి మాకైతే. ఇంకా మీకు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంటుంది. సో చూడండి, ఇక్కడ నిన్నైనా దీన్ని క్లీన్ చేశాను, నిన్న నైట్. చాలా దుమ్ము ఉంది అని ఇంకా మార్నింగ్ లేచి చూసే లోపల ఇలా దుమ్ము డెజర్ట్లో ఉంటాం కదా, అట్లా అయిపోయిందనమాట. ఇంకా చాలా దుమ్ము, ఎంత క్లీన్ చేసినా దుమ్ము పడిపోతూ ఉంటుంది. ఇంకా బట్టలు అయితే వేసేసాను. అలాగే ఇక్కడ వచ్చేసి మలాయి ఉంటుంది కదండి, నేను కూడా అది అయితే తీసి పెట్టానమాట, హీట్ చేసేద్దామని. ఇంకా నెయ్యి ప్రిపేర్ చేయాలి. ఎండాకాలంలో చాలా కష్టం అండి నెయ్యి ప్రిపేర్ చేయడం. ఎందుకంటే ఇంకా చల్ల నీళ్ళు కావాలి కదా, కూల్ వాటర్ అయితే తొందరగా ప్రిపేర్ అయిపోతుంది నెయ్యి, ఆ టెన్షన్ ఏం లేదు. బట్ ఈ వేడికి ఇంకా అసలు ఎలా ప్రిపేర్ చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఇక్కడ చూడండి, మా బర్డ్స్ అయితే పేపర్ మొత్తం కొరికి పెడతాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇవి ఆడుకుంటూ ఇంకా ఆడుచుకుంటూ ఉంటాయి. పేపర్ మొత్తం ఇలా డైలీ చేంజ్ చేసినా కొరికి పెట్టేస్తే. ఇంకా ఈ నెయ్యి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అంటే వెన్న తీయకుండానే ఘీ ప్రిపేర్ చేయడం అనేది యూట్యూబ్లో చూపించారనమాట. అది ట్రై చేశాను, నాకైతే అస్సలు నచ్చలేదండి. అసలు స్మెల్ కూడా చాలా ఇదిగా ఉందన్నమాట, డిస్టర్బింగ్గా ఉంది. అసలుకి స్మెల్ కూడా బాగోలేదు. అలాగే నెయ్యి కూడా నాకైతే అస్సలు బాగోలేదన్నమాట. ట్రై చేయకండి అలాంటివి. సో మనం ఎంతైనా కానీ వెన్న తీసి నెయ్యి చేస్తేనే అది అరోమా అనేది బాగుంటుంది, అండ్ స్మెల్, ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ ఇలా మనం వెన్న తీయకుండానే, వాష్ చేయకుండానే డైరెక్ట్గా మలాయి ఉంటుంది కదా మీగడ, దాంతో ప్రిపేర్ చేస్తే మాత్రం అస్సలు బాగుండదు. చాలా స్మెల్ అయితే తట్టుకోలేమన్నమాట. అండ్ మా పిల్లలకైతే అస్సలు నచ్చట్లేదు. ఏమైనా స్వీట్ చేసినా కానీ వాళ్ళు ఏంటి మమ్మీ ఇంత ఇలా ఉంది స్మెల్ అని అస్సలు తినట్లేదు అనమాట. అందుకని మీరు కూడా యూట్యూబ్లో చూసి అలా ఇన్స్టెంట్గా అని మాత్రం చేయకండి. కొద్దిగా లేట్ అయినా కొద్దిగా టైం స్పెండ్ చేసి, ఓకేనా, మీగడ
ఉంటుంది కదా, దాంతో ముందుగా వెన్నె ప్రిపేర్ చేసి ఆ తర్వాత వెన్న నుంచి ఘీ తీయండి. అప్పుడైతే చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలాంటివి టైం సేవింగ్స్ కాదు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేస్ట్ అయిపోతాయి. ఓకేనా. సో ఏమైనా హోమ్ మేడ్ చేసినప్పుడు అనుకుంటాం కదండి, ఇంకా మనకు వస్తాయి కదా ఏదో ఒకటి చేసి ఇంకా లైట్గా బిజినెస్ లాగా చేసుకుందామని అనుకుంటాం కదా. సో అలా అనుకుని నేనైతే ఈ బ్రేస్లెట్స్ అయితే తయారు చేశానన్నమాట. సో ఇక్కడ ఇంటి దగ్గర ఎలా అంటే ఇవన్నీ అమౌంట్ పెడతాం కదండి, మేము కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో ఈ చైన్కి అయినా, పల్స్కి అయినా, బీడ్స్కి అయినా, లాకెట్స్కి అయినా, అలాగే ఇందులో యూస్ చేసే థ్రెడ్కైనా మనీ మేము కూడా స్పెండ్ చేస్తాం కదా. బట్ ఇలా ఇక్కడ ఎలా అడుగుతారంటే 10 రూపాయలకి 5 రూపాయలకి అడుగుతారనమాట. నాకైతే అసలుకి నవ్వొస్తుందండి. ఎంత కష్టపడి చేసి అలాగే ఎంత మనీ 5 రూపీస్ మరీ చీప్గా 5 రూపాయలకి 10 రూపాయలకి అడుగుతారండి. అసలు యూజ్ చేసే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా చూడరు, క్వాలిటీ చూడరు. ప్లస్ ఇందులో మనం యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ ఎంత రేట్వి మంచి క్వాలిటీవి అయితే యూజ్ చేస్తాం కదా. సో 5-10కి అడిగితే మాత్రం చాలా నాకైతే అసలు కోపం వచ్చిందనమాట. ఇంకా అందుకని మా పాపకి పెట్టేశాను, నువ్వే వేసుకోలే అని. సో ఇక్కడ చూడండి, చేసి కూడా చాలా రోజులు అయిందండి. ఇంకా ఇక్కడ అడిగితే మాత్రం 5 రూపాయలకి 10 రూపాయలకి అంటే మాత్రం ఇంకా ఏం అవసరం లేదు అని ఊరికే అలాగే పెట్టేశాను అనమాట. దీనికన్నా ఆన్లైన్లో పెట్టినా కానీ మేబీ సేల్ అవుతాయండి, స్లోగా అయినా కానీ సేల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇండ్ల దగ్గర అలాగే మన వాళ్ళు ఉంటారు కదా రిలేటివ్స్, ఇంక వాళ్ళు కూడా ఇంకా చాలా చీప్గా అయితే తీసి పడేస్తారనమాట. ఇంకా వీడియోస్ కూడా చేయట్లేదండి నేను, ఎక్కువగా వీడియోస్ కూడా పెట్టట్లేదు. ఎందుకు అస్సలు వీడియోస్ పెట్టబుద్ధి కూడా కావట్లేదు అనమాట నాకైతే. ఇంకా తెలిసిందే కదా, వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారనమాట. ఏదో మన పని మనం టైంపాస్కి లేదా డిప్రెషన్ నుంచి బయట రావడానికి చేస్తూ ఉంటే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు, అది చేస్తుంది ఇది చేస్తుంది అని. ఇంకా కొద్దిగా అప్సెట్ అయితే అయిపోయాను నేను కూడా. ఏం చేస్తాం ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు కదా. నేను ఇంత కష్టపడి యూట్యూబ్లో వచ్చి ఎంతో కష్టపడ్డానండి. 2000 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడం కోసం, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడం కోసం అయితే చాలా కష్టపడాను. అది యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే బాగా అర్థమవుతుంది. అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ కోసం ఇంత కష్టపడిన తర్వాత మనం వదిలేస్తే ఎలా అని మళ్ళీ కంటిన్యూగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. మరి సమ్మర్ హాలిడేస్ కదండి, ఇంకా మీరు ఎక్కడ వెళ్తున్నారు కామెంట్ చేయండి. ఓకేనా. మేమైతే ఇంకా ఎక్కడ వెళ్ళాలి అని అయితే ఐడియా లేదు. సో ఇంకా ఎక్కడ వెళ్తామండి, ఇంకా మా పిల్లలు అయితే డాడీ వస్తే ఎక్కడైనా వెళ్ళాలి అని పాపం ఎదురు చూస్తున్నారు. ఇంకా తెలిసిందే కదండి, పహల్గామ్ అది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిందా ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా. సో దానివల్ల అయితే ఆర్మీ వాళ్ళకి అందరికీ ఇంకా లీవ్స్ అయితే క్యాన్సిల్ చేశారని న్యూస్లో చెప్పారనమాట. ఇంకా మేబీ మా హస్బెండ్ కూడా రాలేరు అనుకుంటా. సో ఆర్మీ వాళ్ళ కష్టాలు కూడా ఎవ్వరు చూడరనమాట. మీకేమమ్మా గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, నెల అవ్వగానే ఎన్ని వేలల్లో వస్తాయి, 100లో వస్తాయి అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంత కష్టపడతారనేది మాత్రం ఎవ్వరికి అర్థం కాదు. రాత్రైనా పగలైనా వర్షం వచ్చినా ఎండలైనా ఎలా ఉన్నా కానీ పోవాల్సిందే అనమాట డ్యూటీకి. వాళ్ళు ఏం చేస్తామండి, చూసే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, చేసే వాళ్ళకే కదా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి నా గ్యాస్ స్టవ్ అయితే ఎలా అయిపోయిందో. సో ఇంకా దీన్ని క్లీన్ చేయాలి మొత్తం.